బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అక్టోబర్ 7 వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. వెకేషన్ తర్వాత వాదనలు వింటామని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది. కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఆపాలని, ఘోష్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్ హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు. కేసును సిబిఐకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్టే కోసం కేసీఆర్ హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగిందని ఏజీ తెలిపారు. కాళేశ్వరం కేసును సిబిఐకి ఇస్తున్నట్లు చెప్పారు. సిబిఐ దర్యాప్తునకు కమిషన్ తో సంబంధం లేదని ఏజీ తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు ఘోష్ కమిషన్ నివేదికపై తదుపరి విచారణ వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కేసీఆర్ హరీష్ రావు వేసిన పిటిషన్లపై హైకోర్టు తీర్పుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, మొత్తానికైతే ఇటు ఘోష్ నివేదిక ఆధారంగా అక్టోబర్ 7 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తెలిపినట్టుగా తెలుస్తుంది. సో హైకోర్టులో ఎలాంటి వాదోపవాదనలు జరిగాయి, అప్డేట్స్ ఏంటి? కాళేశ్వరం కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకొని సిబిఐ ఎంక్వైరీ చేయిస్తాము, ఇందులో పూర్తిగా అవకతవకలు జరిగాయన్న విషయాన్ని ఇటు పీసీ ఘోష్ నివేదిక అనేది తెలియజేస్తూ ఉంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. ఈ ఎంక్వైరీని పూర్తి దర్యాప్తును సిబిఐతో జరిపిస్తాము అంటూ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇక ఈ క్రమంలోనే ఈ యొక్క ఎంక్వైరీని, సిబిఐ ఎంక్వైరీని ఆపాలంటూ కూడా ఇందులో బాధ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు, వీళ్ళిద్దరూ కూడా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లు దాఖలు చేసి సిబిఐ ఎంక్వైరీని ఆపాలి అనంటూ కూడా వాళ్ళు ఈ పిటిషన్లలో పేర్కొనడం జరిగింది. అయితే నిన్ననే హైకోర్టులో విచారణలకు సంబంధించి కూడా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు లంచ్ మోషన్ పిటిషన్ను విచారణకు నిరాకరించిన కోర్టు ఇవాళ విచారణకు తీసుకుంది. హైకోర్టులో విచారణ జరిగింది. నేడు జరిగిన తర్వాత కొంత ఊరటనిచ్చినటువంటి విషయాన్నే హైకోర్టు తెలియజేసింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా ఈ యొక్క కమిషన్ రిపోర్ట్ యొక్క ఆధారంగా కేసీఆర్ అటు హరీష్ రావు మీద ఎటువంటి పిటిషనర్ల పైన ఎటువంటి చర్యలు అనేవి తీసుకోవద్దు అనే విషయాన్నే కోర్టు స్పష్టంగా తెలియజేసింది. దాంతో ఇటు హరీష్ రావుకు అలాగే కేసీఆర్కు ఇద్దరికి కొంత ఊరట దక్కిందని చెప్పాలి. ఇక మరోవైపు సిబిఐ ఎంక్వైరీ అనేది ఏదైతే ఇటు కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా యొక్క రిపోర్ట్ అనేది తయారు చేయబడింది. కాబట్టి ఈ రిపోర్ట్ను బేస్ చేసుకొని చర్యలు తీసుకోవద్దు అనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. అయితే మరోవైపున రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్ జనరల్ తన వాదనల్లో భాగంగానే ఇది ఇటు సిబిఐ ఎంక్వైరీ అనేది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కాదు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను బేస్ చేసుకొని యొక్క ఎంక్వైరీ అనేది జరుగుతోంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన తన యొక్క వాదనల్లో పేర్కొనడం జరిగింది. ఇక ఇందులో భాగంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటే ఇందులో పూర్తిగా అంటే ఇంజనీరింగ్ మిస్మేనేజ్మెంట్ జరిగింది. అందులో చాలా ఫ్లాస్ అనేవి ఉన్నాయి. కాళేశ్వరం యొక్క నిర్మాణానికి సంబంధించి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అవినీతి మరకలు అంటుకుని ఉన్నాయి అనే విషయాలకు సంబంధించినటువంటి ఏదైతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అనేది ఉందో ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను బేస్ చేసుకునే సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందనేది ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్ జనరల్ వినిపించినటువంటి వాదన. ఇక మరోవైపున ఇప్పటికే ఇటు కేసీఆర్ హరీష్ రావు నుంచి ఇటు సీనియర్ న్యాయవాదులు తమ యొక్క వాదనలు వినిపిస్తూ ఇందులో పూర్తిగా సిబిఐ ఎంక్వైరీ జరిపించేంత ఇటు పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తమ అనుకూలంగా తయారు చేయించుకున్నటువంటి నివేదిక. తమకు ఎలా కావాలంటే అలా ఈ యొక్క రిపోర్ట్ను తయారు చేశాను, కానీ ఇందులో వాస్తవాలను దూరంగా పెట్టి రిపోర్ట్ అనేది తయారు చేయబడింది అనేది తన యొక్క వాదనలను వినిపించడం జరిగింది ఇటు పిటిషనర్ల తరపున న్యాయవాదులు. ఇక ఈ క్రమంలోని ఈ వాదనలు విన్న తర్వాత కోర్టు తెలియజేసింది వెకేషన్ బెంచ్ తర్వాత అక్టోబర్ 7కు వాదనలు తదుపరి విచారణ అనేది చేస్తాము అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇక అప్పటి వరకు కూడా
కేసీఆర్ పైన కానీ హరీష్ రావు పైన ఈ ఇద్దరు పిటిషనర్ల పైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అనే విషయాన్ని స్పష్టం చేయడంతో వీళ్ళిద్దరికి కొంత ఊరట దక్కిందని చెప్పాలి. అలాగే రత్నకుమార్, మరి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నారు? వాస్తవానికి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు పిటిషనర్లుగా ఉన్నటువంటి కేసీఆర్ అయినా, హరీష్ రావు అయినా, లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కమిషన్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు చేయబడినటువంటి రిపోర్టు వాళ్ళు అంటే రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క కమిషన్ను ఏర్పాటు చేసింది కాబట్టి ఇందులో ఈ కమిషన్కు హెడ్గా పీసీగా సుప్రీంకోర్టుకు జడ్జిగా పనిచేసినటువంటి ఇటు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి పీసీ ఘోష్ను నియమించడంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆయన వాళ్ళని కమిషన్ ఏర్పాటు చేసి దానికి హెడ్గా పీసీ ఘోష్ను పెట్టడం జరిగింది కాబట్టి సో ఇదంతా కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్గనైజ్డ్గా ఏర్పాటు చేసినటువంటి కమిషను వారికి అనుకూలంగా మాత్రమే ఈ యొక్క రిపోర్ట్ను తయారు చేయించుకున్నారు కాబట్టి ఇది పూర్తిగా అవాస్తవాలతో కూడినటువంటి రిపోర్ట్ అనంటూ కూడా అసెంబ్లీలో కూడా వాదించారు. ఆ తర్వాత ఈ రిపోర్టును ఏం చేయమంటారు అంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రశ్నించినప్పుడు మొత్తం అంతా అవినీతి జరిగిందంటూ కూడా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అనేది తెలియజేస్తూ ఉంది కాబట్టి సో ఈ కమిషన్ యొక్క రిపోర్ట్ని ఇప్పుడు ఏం చేయాలి, ఇంత పెద్ద అవినీతి జరిగింది అయినా అంటూ ఆ డాక్యుమెంట్స్ను రిపోర్టు కాపీలన్నింటినీ కూడా పట్టుకొని ప్రశ్నించినటువంటి సందర్భంలోనే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి విషయం ఈ రిపోర్ట్ అనేది కూడా తప్పులతో కూడుకున్నటువంటి రిపోర్ట్ కాబట్టి దీన్ని తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేయాలి అనే మాటలు మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత సభలో తమకు అవకాశం అనేది దొరకట్లేదు అన్న ఉద్దేశంతో కాళేశ్వరం కమిషన్కు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవినీతి పైన జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో అందులో తాము వివరణ ఇవ్వడానికి సరైనటువంటి తగినంత సమయం అనేది ఇవ్వట్లేదన్న ఉద్దేశంతోనే సభ నుంచి వాకౌట్ చేసిన తర్వాత ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏదైతే రిపోర్ట్ కాపీలను తీసుకెళ్లి గన్ పార్క్ వద్ద చెత్తబుట్టలో పడేయటం జరిగింది. సో మొదటి నుంచి కూడా ఈ యొక్క రిపోర్ట్ను తప్పుబడుతూనే వస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఇందులో కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఏ చర్చకైనా తాము సిద్ధంగానే ఉన్నామంటూ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ల మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది పూర్తిగా అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసి తమ యొక్క ప్రతిష్టకు భంగం కలిగించాలనేటువంటి పనులు చేస్తున్నారు. ఆ రకమైనటువంటి పథక రచన జరుగుతోంది అనేది బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. రత్న, ఫస్ట్ నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది అనే చెప్తున్నారు. సో ఇప్పుడైతే మనము అంటే దానికి తగ్గట్టే తీర్పు వచ్చింది అనుకోవచ్చు, అంటే కాస్త ఊరట లభించింది కదా అక్టోబర్ 7 వరకు. ఎస్, వాస్తవానికి మొదటి నుంచి కూడా న్యాయస్థానాలను ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గర నుంచి ఇతర ముఖ్య నాయకులు హరీష్ రావు అయినా కేసీఆర్ అయినా వీళ్ళెవరు కూడా తప్పుపడుతూ రాలేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తమ మీద కుట్ర పడినటువంటి ప్రయత్నాలు చేస్తుందో వీటన్నింటిని కూడా న్యాయస్థానాల దగ్గర తిప్పి కొడతాము ఖచ్చితంగా అనే ధీమాను వాళ్ళు వ్యక్తం చేస్తూ వచ్చారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఈ యొక్క కమిషన్ నివేదికను ఈ రిపోర్టును దృష్టిలో పెట్టుకొని దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయిస్తాము అని తెలియజేయగానే ఈ సిబిఐ ఎంక్వైరీ అనేది పూర్తిగా వీళ్ళు కుమ్మక్కై చేసినటువంటి ఎంక్వైరీ, ఇందులో దీన్ని పూర్తిగా అడ్డుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే మరలా న్యాయస్థానాలను ఆశ్రయించడం జరిగింది. అందులో భాగంగానే ఈ సిబిఐ రిపోర్టు ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ జరగడం. పీసీ ఘోష్ కమిషన్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చినటువంటి రిపోర్ట్ అది. సో ఆ రిపోర్ట్ ఆధారంగా తమ మీద చర్యలు తీసుకోవద్దు, సిబిఐ ఎంక్వైరీ జరగొద్దు అన్నట్టు కూడా అటు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలోనే ఈ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను బేస్ చేసుకొని ఎటువంటి చర్యలు అనేవి పిటిషనర్ల మీద తీసుకోవద్దు అని ఇప్పుడు హైకోర్టు చెప్పడంతోనే న్యాయస్థానాలు కొంత వాళ్ళకు న్యాయం చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది, కొంత ఊరట దక్కింది కాబట్టి. ఇక ఫర్దర్గా కూడా ఎటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తినా సరే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమను ఇరుకుని పెట్టేటువంటి ఏ ప్రయత్నాలు చేసినా సరే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నట్టు కూడా బీఆర్ఎస్ నాయకులు తెలియజేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.